మనం ప్రతిరోజు జరిగే కొన్ని సంఘటనల యాక్సిడెంట్ అనేవి సర్వసాధారణం. ఎక్కడికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా జరిగే సంఘటన యాక్సిడెంట్. బయటికి వెళ్ళినా కానీ, అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా కానీ, సరదాగా గడపడానికి వెళ్ళినా కానీ, ఈ రోడ్ యాక్సిడెంట్లు అంటే ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని సంఘటనలు మనల్ని బాగా తీవ్రంగా ప్రేరేపిస్తుంటాయి. ఎలా అంటే, మనం ఎందుకు సహాయం చేయలేదు, ఆ వ్యక్తి ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు కదా, మన వాళ్ళైతే కాపాడుకోవాలా, మనసున్నోడైతే కాపాడుతాడు బయట వాళ్ళనే. కానీ కొంతమంది మనకెందుకు లేని వదిలిపెట్టిపోతారు. ఒకవేళ ఆయన కాపాడాల్సి వస్తే మళ్ళీ అక్కడ స్టేషన్ల చుట్టూ తిరగాలి అని భయపడుతూ కొంతమంది వెళ్తుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని 4 ఏళ్ల కిందటే తీసుకొచ్చింది. ఆ పథకం ఏంటంటారా? రోడ్డు పైన గాయపడిన వారు చూస్తే కొంతమంది భయపడిపోతుంటారు. వాళ్ళకు సహాయం చేయాలా వద్దనే భ్రమలో పడిపోతుంటారు. అయితే సహాయం చేస్తే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా పథకాన్ని తీసుకొచ్చింది. వాళ్ళకు నగదు రూపంలో కొంత అమౌంట్ ఇస్తుంది. ఆ అమౌంట్ ఇచ్చే పథకం పేరు ఏంటంటారా? కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల కిందటే గుడ్ సమరిటన్ పథకం తీసుకొచ్చింది. క్షతగాత్రులను తక్షణం ఆసుపత్రికి తరలించి వారు ప్రాణాలు నిలబడేలా చేస్తే రూ. 5,000 ప్రోత్సాహకం అందించేది అప్పుడు. అయితే ఎవరైనా రోడ్డు మీద గాయపడి, యాక్సిడెంట్లో గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే చూసి చూడనట్టు వదిలేయకుండా వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్కి తీసుకెళ్తే వారికి 4 ఏళ్ల కిందటే గుడ్ సమరిటన్ అనే పథకం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వారికి నగదు ప్రోత్సాహకంగా రూ. 5,000 ప్రకటించింది. ఆ రూ. 5,000 పథకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 25,000కు పెంచేసింది. అంటే 4 రెట్లు పెంచేసింది అనమాట. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ కనబడితే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మీకు ప్రోత్సాహకం లభిస్తుంది. 1 కాదు 2 కాదు, 25,000 రూపాయలు. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలంటారా? ఇక్కడ మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాక సంబంధిత స్టేషన్కు సమాచారం ఇస్తే పోలీసులు అధికారికంగా లేఖ ఇస్తారు. విన్నారు కదా? ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, పేషెంట్ను హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత పోలీసు వారికి ఇన్ఫార్మ్ ఇవ్వాలి. పోలీసులు వారి వచ్చి అధికారికంగా ఒక పత్రం ఇస్తారు, మీకు లేఖ ఇస్తారు. దాంతోపాటు మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జత చేసి మీ ఏరియాలో ఉన్న తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత రవాణా లేదా రెవెన్యూ పోలీసులు, జాతీయ రహదారుల సంస్థ, రవాణా శాఖ, వైద్య శాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సమరిటన్ గుర్తించి నగదు ప్రోత్సాహకాన్ని ఎంపిక చేస్తుంది. ఇకపైన మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా గాయపడ్డా, ఎవరైనా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా వారికి తక్షణమే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన గంటలోపు ఆ యొక్క వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతికే ఛాన్స్ 85% ఉన్నాయి. ఎందుకంటే 1 అవర్ ఫర్ గోల్డెన్ అవర్ అంటున్నారు కదా, అది యాక్సిడెంట్లో ప్రాణాపాయ స్థితిలో వారిని హాస్పిటల్కి తీసుకెళ్తే గోల్డెన్ అవర్లో బతికే ఛాన్స్ 85% ఉన్నాయంటారు. మీరు బతికించడం కాదు, ఆ వ్యక్తిని బతికిస్తే మీకు నగదు ప్రోత్సాహకంగా 4 ఏళ్ల కిందట 5,000 ఉండింది. ఇప్పుడు గుడ్ సమరిటన్ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 25,000 ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. దారిలో వెళ్తున్నప్పుడు సహాయం చేయండి. మనసున్నవారు కాకుండా మనకు వచ్చే ప్రోత్సాహకాన్ని దృష్టిలో ఉంచుకొని సహాయం చేసి ఒక కుటుంబానికి ప్రాణదానం చేయండి. మనలో జరిగితే బాధపడడం కాదు, అవతల వాళ్ళకి జరిగినా కానీ బాధపడి మనస్సుతో సహాయం చేయండి. రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ బారిన పడినా కానీ, అనుకోని సంఘటనలు జరిగినా కానీ వారిని ప్రాణాపాయ స్థితిలో కాపాడితే మీకు నగదు ప్రోత్సాహకంతో పాటు మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది.